ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిఎంకే, ఏఐఏడీఎంకే మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ లభిస్తుంది. దాంతో చెరో 2.5 ఏళ్లు అధికారం పంచుకునేలా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ లేకుండానే ద్రవిడ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ అందుకోనుంది. మరోవైపు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్లోనే ఉండాలని అధిష్టానం ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ శివ. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు ఆస్కారం ఉందా అంటే కొన్ని పరిస్థితులు చూస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎప్పుడైతే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం కొంత వాటికి అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో. ఎందుకంటే ఇన్నెల నుంచి జరుగుతున్నది ఒకదాని తర్వాత ట్విస్ట్ మీద ట్విస్ట్ జరుగుతూ ఉన్నాయి. సో ఒక వైపు ఏమో టీవీకే పార్టీకి సంబంధించి 108కి సంబంధించి టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుపొందింది. సో మెజార్టీకి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. సో అప్పటి నుంచి కూడా రాజకీయాలు అనూహ్యంగా మలుపులు తిరుగుతూ ఉంది. ఈ రోజు గవర్నర్ ను టీడీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధపడగా దానికి గవర్నర్ మాత్రం సరైన సంఖ్యాబలం లేదంటూ కూడా తిరస్కరించాడు. సో మొత్తంగా కూడా అదొక సంచలనమే. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు దానికి మించి అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా కనీ ఎరుగని రాజకీయంగా, పొలిటికల్ గా ఒక పెను సంచలనానికి నాంది పలకపోతుందా అని ఒక ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్నాయి. తాజాగా సాయంత్రం జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఏఐడిఎంకే, డిఎంకే. సో మనం తెలుసు తమిళనాడుకు సంబంధించినటువంటి 2 ద్రవిడ పార్టీలు అత్యంత బద్ధ శత్రువులుగా ఉన్న దశాబ్దాల కాలం పాటు దాదాపు గత 5 దశాబ్దాలుగా ఈ తమిళనాడు ఏలుతున్న పార్టీలు 2 డిఎంకే, ఏఐడిఎంకే. సో కరుణానిధి వర్సెస్ జయలలితగా ఉన్నది. ఆ తర్వాత స్టాలిన్, ఆ తర్వాత మారుతూ వచ్చిన పరిణామాల నేపథ్యంలో తర్వాత ఏఐడిఎంకే సరైన నాయకత్వం లేక, అంటే నాయకత్వ లోపంతో కొంత బలహీనపడ్డది పార్టీ రాజకీయంలో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పళనిస్వామి ఈ మొత్తం తతంగానికి ఏఐడిఎంకే, డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చకు పళనిస్వామి తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి గెలుపును జీవించుకోలేని ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, అవసరాన్ని బట్టి రాజకీయంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారము అంటే అక్కడ స్థానికంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించినటువంటి అక్కడ జోరుగా జరుగుతున్న ఊహాగానాలు కావచ్చు, ఇది ఒక ప్రచారం అని అనుకోవచ్చు. కానీ ఒక పెద్ద సంచలనము తమిళనాడులో పొలిటికల్ గా జరగబోతా ఉంది. అది రేపు ఎల్లుంటూ ఏదైనా జరగవచ్చు అనేది కూడా ఒక ఊహాగానం అవుతుంది. దాంతో భాగంగానే ఇప్పుడు ఈ డిఎంకే, ఏఐడిఎంకే కలిసి పనిచేస్తాయా అనేది ఇప్పుడు మనకు ఒక పూర్తిగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి డిఎంకే పార్టీ స్టాలిన్ పార్టీకి సంబంధించి 59 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంతో పాటుగా 47 సీట్లు ఈ ఏఐడిఎంకే పళనిస్వామి ఆధ్వర్యంలోనే ఏఐడిఎంకే ఉన్నాయి. సో 59కి సంబంధించి 106 సీట్లు ఇప్పటికీ వీళ్ళకు 2 పార్టీలు కలిస్తే 106 సీట్ల బలం ఉంది, 150 ఎమ్మెల్యే. సో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సింది ఇంకొక మరో 12. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఐ 4 ఎమ్మెల్యేలు, ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించి 1 ఎమ్మెల్యే, 5 ఎమ్మెల్యేలు కలుపుకుంటే 111 అవుతున్నాయి. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరొక 7 ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. సో ఈ 7 ఎమ్మెల్యేలతో పాటు సంబంధించి పిఎంకే పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు, ఇతరత్ర చిన్న చిత్ర పార్టీలు అన్ని కలుపుకుంటే మొత్తంగా మ్యాజిక్ ఫిగర్స్ సంబంధించి అదనంగా 2 ఎక్కువలో ఉన్నట్టుగా 120 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. సో ఇది ప్రభుత్వం ఏర్పాటుకు అట్లా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక వార్త వస్తుంది. అదే జరిగితే మాత్రం ఒక తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే, రాజకీయ చరిత్రలోనే 2 బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది నిజంగా రాజకీయంగా కూడా పెను సంచలనం అవుతుంది. ఒక రకంగా టీవీకే పార్టీ 108 సీట్లు వచ్చి కూడా మొత్తంగా, ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ మద్దతు లేకుండానే ఈ 2 పార్టీల సహకారంతోనే 2 పార్టీలు కలిసి ఇక తమిళనాడులో మనం 2 కలిసి భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. జాతీయ పార్టీలు ఒకవైపు కాంగ్రెస్, డిఎంకేతో దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ తో దెబ్బతిన్నటువంటి డిఎంకే, అదేవిధంగా బీజేపీతో దెబ్బతిన్నటువంటి ఏఐడిఎంకే. సో ఈ 2 కలిసి ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని అంటే జాతీయ పార్టీల వల్ల దెబ్బతిన్నాం, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వాళ్ళ ఏలు పెట్టి
అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రజలను తమిళనాడు రాజకీయ పార్టీలతో ఆట ఆడుకుంటున్నారని ఒకే ఒక అంటే అభిప్రాయంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసేలా చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది కేవలం ఒక ఊహాగానం మాత్రమే, ప్రచారం మాత్రమే. రకరకాలుగా ఉదయం నుంచి అనేకమైనటువంటి ప్రచారాలు, అనేకమైనటువంటి వార్తలు వెలువడుతున్నా అల్టిమేట్ గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ మీద ట్విస్ట్ కొనసాగుతూ ఉన్నాయి. సో టీవీకే పార్టీ విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అది ఆటోమేటిక్ గా గవర్నర్ నిర్ణయంతో రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ పరిణామాలు ఇప్పుడు ఏఐడిఎంకే డిఎంకే రెండు కలిసి పనిచేస్తాయి, అవసరమైతే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్త కూడా పేరుపరచాలన్నమాట. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి ఏం జరుగుతుంది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో. అంటే పూటకు గంటకు ఒక మలుపులాగా దృష్టి మీద దృష్టి వెలువడుతూ ఉన్నాయి. సో మరి నిజంగానే ఏఐడిఎంకే డిఎంకే స్టాలిన్ పళనిస్వామి కలుస్తారా, అట్లాంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య శత్రుత్వం ఇప్పుడు కాదు, కరుణానిధి నుంచి నడుస్తుంది. కరుణానిధి జయలలిత ఒక రకంగా అసెంబ్లీలో జయలలితకు ఎంత ఘోరటి అవమానం జరిగిందో ఏఐడిఎంకేకి ఇప్పటి కూడా మర్చిపోలేదు. ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే అసలు ఏఐడిఎంకే ఆవిర్భావమే డిఎంకేతో విభేదించి డిఎంకేలో జరుగుతున్నటువంటి అన్యాయంతో విభేదించి ఎంజీఆర్ స్థాపించినటువంటి పార్టీ కదా. అలాగే ఎంత స్థాయిలో వైరం జయలలితకు అలాగే కరుణానిధికి మధ్య జరిగిందో కూడా మనం చూసాం. అంత వైరం ఉన్నటువంటి బద్ధ శత్రువులు ఇప్పుడు గనక కలిస్తే పబ్లిక్ రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అంటే ఇక్కడ మనము తమిళనాడు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు రాజకీయ పరిస్థితులు, అక్కడ మొత్తం ఆ ప్రజల ఆలోచన విధానము చాలా భిన్నంగా ఉంటుంది. సో ఫస్ట్ తమిళ్ తర్వాత మిగతా ఇది ఇందు గురించి ఇప్పటి వరకు కూడా జాతీయ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఒక రకంగా ఎంతో శ్రమిస్తున్నప్పటికీ ఈ రోజు వరకు అంటే స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా అక్కడ జాతీయ పార్టీలుగా తమ పాత్ర పోషించలేకపోతున్నాయి. సో ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా ఏఐడిఎంకే డిఎంకే తప్ప ఇప్పుడు ఇతరత్ర జాతీయ పార్టీలకైతే ఎప్పుడు అవకాశం లేదు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల నుంచి కూడా కొంత అంటే ఈ యొక్క కాంబినేషన్ అంటే డిఎంకే ఏడిఎంకే అయితే 100% ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి సీట్లు ఓట్ల శాతం గమనిస్తా ఉంటే దాదాపు 59 సీట్లు ఇటు డిఎంకేకి వచ్చాయి, 45 సీట్లు ఏఐడిఎంకి వచ్చాయి. సో ఓటు పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. సో కొంత ఎందుకంటే ఒకప్పటి నాయకత్వం లేదు. సో కరుణానిధి వర్సెస్ జయలలిత ఉండే, ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు లేరు, పరిస్థితులు మారి శత్రుత్వం వల్ల మనం నష్టపోతాం తప్ప లాభం లేదు. సో ఇప్పుడు మనం కలిసిపోతే మనకు ఒక నాయకత్వం ఒకటే సింగిల్ లీడర్షిప్ నాయకత్వంలో పనిచేస్తే ఆటోమేటిక్ గా బాగుంటుంది అనే ఒక ఆలోచనలో పళనిస్వామి కావచ్చు. ఎందుకంటే పళనిస్వామి కూడా ఈ ఆలోచన రావడానికి ప్రధానంగా మనం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు చూడాలి. ఎందుకంటే పళనిస్వామి నాయకత్వాన్ని ఇప్పుడు ఉన్న వాటిలో దాదాపు 47 మందిలో 40 మందిగా పైగా కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ కనుక పళనిస్వామికి సంబంధించి మేము మా మాటలు ఎక్కడ చేయకుండా మేము మా దారి మేము చూసుకుంటాము, టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతామని చెప్పేసి మాకు అధికారం కావాలి, అవకాశం ఉంటే టీవీకే పార్టీ జత కలిస్తే అతని మంత్రివర్గంలో కలిస్తే ఖచ్చితంగా మాకు పదవులు వస్తాయన్న ఆలోచనలో మెజార్టీ ఏఐటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని అదనంగా చేసుకొని కొత్త ఫార్ములా పళనిస్వామి క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మనం మొత్తానికి ద్రవిడ పార్టీలు అందులో టీవీకేకి సంబంధం లేకుండా ఒక డిపెండెంట్ లేకుండా అసలు డిఎంకే ఏడిఎంకే కలిస్తే మొత్తంగా మంత్రి పదవుల షేరింగ్ ఉంటుంది. సో అదేవిధంగా అధికారాన్ని కూడా గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కానీ డిఎంకేకు మొదటి 2 సంవత్సరాలు, ఏడిఎంకేకు తర్వాత 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాల పాటు మనమే అధికారంలో ఉంటాం. సో మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే దశాబ్దాలుగా వస్తున్నటువంటి గ్యాప్ ఉందో, ఆ కమ్యూనికేషన్ ఉందో దాన్ని కూడా మొత్తానికి కూడా మనం పూడ్చుకున్నటువంటి భవిష్యత్తులో కూడా ఇంకా ఎందుకంటే పళనిస్వామికి తదుపరి ఎన్నికల్లో ఒంటరిగా ఏఐడిఎంకే కూడా ఒంటరిగా దిగే అవకాశం లేదు. ఖచ్చితంగా పొత్తుతోనే ఇప్పటికైనా భవిష్యత్తులో అయినా పొత్తుతోనే రంగంలో దిగాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడే ఆ పొత్తుకు ముందే ఆ శ్రీకారం చుట్టాడా ఆ పళనిస్వామి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటే పళనిస్వామిలో ఉన్నటువంటి అసలైన రాజకీయ చతురత కారణంగానే భవిష్యత్తు ఊహించి, ఎందుకంటే అది భవిష్యత్తులోనే ఏఐడిఎంకే ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేస్తే రాజకీయ నష్టం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ అత్యంత శక్తివంతమైన మోడీ అమిత్ షా నాయకత్వంలో ఆలోని బీజేపీలోని నాయకత్వంలో కొంత భాగస్వాములు అయ్యారు కాబట్టి ఏఐడిఎంకు కేంద్రం వెన్నుదడుగా నిలిచింది కాబట్టి సీట్లు వచ్చాయి.
భవిష్యత్తులో ఒంటరిగా పోటీ చేస్తే ఇన్ని సీట్లు కూడా రావని ఒక స్పష్టత ఉంది కాబట్టి పళనిస్వామి ముందుగానే గ్రహించి ఏఐడిఎంకేతో పొత్తుకు వెళ్తున్నాడా, ఏఐడిఎంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాడా, ఏఐడిఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు అనేది ఒకటి తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఇదే కనుక జరిగితే అది దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం అవుతుంది. రాజకీయంగా అసలు ఊహించని అంటే చాలా మనం చాలా రాష్ట్రాల్లో చూస్తాం, ఎప్పుడు రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడి ఉంది. సో అది మరొకసారి ఈ యొక్క ఇద్దరి రెండు పార్టీలకు కలిస్తే మాత్రం అది నిజంగానే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా దీన్ని మనం చూపించాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.